మానవ జన్మ అన్ని జన్మల్లో కల్లా గొప్ప జన్మ. ఏ మనిషి ఎక్కడ జన్మిస్తారో ఎక్కడ మరణిస్తారో తెలియదు. ఈ రెండిటి మధ్య ఉన్నదే జీవితం. ప్రతి మనిషికి ఏదో ఒక లక్ష్యం ఉంటుంది. ఆ లక్ష్యాన్ని సాధించిన రోజే మనిషి జీవితానికి సంపూర్ణ అర్థం చేకూరుతుంది. సరిగ్గా అలాంటిదే ఈ అబ్బాయి కథ. పేరు ప్రవీణ్. తల్లిదండ్రులను చిన్న వయసులోనే కోల్పోయాడు. తల్లిదండ్రుల ప్రేమను కోల్పోయాడు. అమ్మ ప్రేమ తెలియదు, లాలన తెలియదు. కానీ కాలం గడుస్తూనే ఉంది. ప్రవీణ్ బాబాయ్ దగ్గర పెరిగాడు. ఫ్రెండ్స్ని చూస్తున్నప్పుడల్లా మా అమ్మ ఇలా తినిపించేదేమో, మా నాన్న ఇలా చూసుకునేవాడేమో అని కుమిలిపోయేవాడు. తన చదువును బాబాయ్ సహాయంతో 10వ తరగతి పూర్తి చేశాడు. ప్రవీణ్కి ఒక అన్న, చెల్లి. ప్రవీణ్ బాబాయ్ అన్నకు, చెల్లికి పెళ్లి చేశాడు. ప్రవీణ్కి జీవితంలో ఏదో సాధించాలన్న తపన. మధ్యతరగతి కుటుంబం కాబట్టి ప్రవీణ్ 10వ తరగతితో తన చదువుని ఆపేసి తన కాళ్ళ మీద తను నిలబడాలి అన్న ఒక్క ఆలోచనతో కార్ డ్రైవర్గా తన జీవితాన్ని ప్రారంభించాడు. జీవితంలో ఎన్నో ఇబ్బందులు, కష్టాలు ఇవన్నీ ఉన్నా ప్రవీణ్ జీవితం అంటే ఇది కాదు, ఏదో సాధించాలన్న తపన. సరిగ్గా అలాంటి ఆలోచన మధ్యలో ప్రవీణ్కి వచ్చిన ఆలోచన కిక్ బాక్సింగ్. ఇటు పార్ట్ టైం డ్రైవర్గా జాబ్ చేస్తూ అటు కిక్ బాక్సింగ్ నేర్చుకోవాలి అని నిర్ణయించుకున్నాడు. కానీ ఎక్కడ కిక్ బాక్సింగ్ నేర్చుకోవాలి, ఎవరు నేర్పిస్తారు, ఎలా నేర్పిస్తారు అని అడగని వారిని లేడు, వెతకని ప్లేసు లేదు. అలాంటి సమయంలో ప్రవీణ్కు బోడుప్పల్లో తెలంగాణ స్టేట్ కిక్ బాక్సింగ్ అకాడమీ ఉందని తెలిసింది. ఎలాగైనా అందులో చేరాలని నిర్ణయించుకొని అకాడమీ చుట్టూ తిరుగుతున్నాడు. కానీ ఆ సమయంలో అకాడమీ అయితే ఉంది, కానీ కిక్ బాక్సింగ్ మాస్టర్ ఛాంపియన్షిప్లో బిజీగా ఉన్నారు. ప్రవీణ్ నిరుత్సాహపడకుండా కలవడానికి ఎన్నోసార్లు వచ్చాడు అకాడమీకి. తరువాత అకాడమీలో మాస్టర్ని కలిసి నేను కిక్ బాక్సింగ్ నేర్చుకోవాలనుకుంటున్నాను అన్నాడు. నీవు ఏం అవ్వాలనుకుంటున్నావని మాస్టర్ అడిగితే ది బెస్ట్ వరల్డ్ కిక్ బాక్సర్ అవుతానన్నాడు. ఎంతో కష్టపడి ఈసీఐఎల్ నుంచి ఉదయం సాయంత్రం అకాడమీకి వచ్చేవాడు. ఎంతో ఇష్టంగా కిక్ బాక్సింగ్ నేర్చుకున్నాడు. కష్టానికి ప్రతిఫలం దొరుకుతుంది అనేది నిజం. ప్రవీణ్ కష్టానికి అవకాశం వచ్చింది. బాంబేలో జరిగే ఇంటర్నేషనల్ ఛాంపియన్షిప్లో సెలెక్ట్ అయ్యాడు. కరాటీ మాస్టర్ ఎలార్డ్లో సిల్వర్ మెడల్ గెలిచాడు. ఇప్పుడిప్పుడే జీవితంలో ఒక్కొక్క మెట్టు ఎదుగుతుంటే కాలం కనికరించలేకపోయింది, విధి తట్టుకోలేకపోయింది. నలుగురికి ఆదర్శంగా మిగలాలి అన్న ప్రవీణ్ నలుగురిలో లేకుండా వెళ్ళిపోయాడు. ప్రవీణ్ 4/3/19న ఫంక్షన్కి బండి మీద వెళ్తున్న సమయంలో బైక్ డివైడర్ను ఢీకొట్టడంతో కిందకు పడిపోతూ బ్యారేజ్ని పట్టుకొని వేలాడుతూ నన్ను కాపాడండి కాపాడండి అంటూ కేకలు వేశాడు ప్రవీణ్. దగ్గర ఉన్న వాళ్ళు కాపాడడానికి వెళ్ళి ఎంత ప్రయత్నం చేసినా కాపాడలేకపోయారు. ప్రవీణ్ కిందకి పడిపోతూ కూడా నాకు బ్రతకాలని ఉంది, నేను ది బెస్ట్ కిక్ బాక్సర్ అవ్వాలని ఉంది అంటూ కేకలు పెట్టాడు. కానీ దేవుడు కనికరించలేకపోయాడు. కాలం వెనక్కి తిరిగి రాలేకపోయింది. ప్రవీణ్ అక్కడికక్కడే మరణించాడు. కుటుంబం, బంధువులు, స్నేహితులు శ్లోక సంద్రంలో మునిగిపోయారు. ప్రవీణ్కు ఈ భూమి మీద నూకలు చెల్లాయి. ఇక ప్రవీణ్ లేడు, రాడు. ఇదే నిజం. ఏది ఏమైనా మనందరం ప్రవీణ్ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాం.